అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము శివానంద లహరిలో 14వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు. ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని, అర్థాలని చూద్దాం. ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యుల వారు తనకి పరమశివునికి మధ్య గల బంధుత్వాన్ని తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న పదాలకి అర్థాలు తెలుసుకుందాం. పశుపతే అంటే పశుపతివైన ఓ పరమేశ్వరా. త్వం అంటే నీవు అని. దీనానాం అంటే దీనులకు. ప్రభుః అంటే అధిపతివి అని అర్థం. పరమబంధుః అంటే ముఖ్యమైన బంధువి అని. అహం అంటే నేను. తేషామపి తేషాం ప్లస్ అపి తేషామపి అంటే ఆ దీనులలో అని. ప్రముఖ్యః అంటే మొట్టమొదటి వాడిని అని, అంటే మిక్కిలి ప్రధానమైన వాడిని, అలాగే దీనాతి దీనుడను అని అర్థం. అనయోహ అంటే మన ఇరువురికి అని. బంధుత్వం అంటే చుట్టరికం. కిముత అంటే ఉంది అని, అంటే నీకు నాకు మధ్య బంధుత్వం ఉంది అని మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలా అని చెప్పడం అన్నమాట. శివ అంటే ఓ పరమేశ్వరా. సకలాహ అంటే సమస్తమైన. మదపరాధాహ అంటే మత్ ప్లస్ అపరాధః. మదపరాధః అంటే నా తప్పులు అని. త్వయైవ అంటే నీ చేతని అని. క్షంతవ్యాహ అంటే క్షమింపదగినవి అని. మదవనం అంటే మత్ ప్లస్ అవనం. మదవనం అంటే నా రక్షణ అని. ప్రయత్నాత్ అంటే ప్రయత్నం వల్ల, అంటే గట్టిగా ప్రయత్నించడం వల్ల అని. కర్తవ్యం అంటే చేయదగి ఉన్నది అని, అంటే చేయగలిగినది అని. బంధుసరణి అంటే బంధు మర్యాద అని అర్థం. ఇప్పుడు ఈ శ్లోకానికి భావాన్ని చూద్దాం. ఈ శ్లోకంలో పరమశివుడికి తనకి ఉన్న బంధుత్వాన్ని తెలియజేస్తున్నారు కదా. భగవంతుడికి భక్తుడికి మించిన బంధువు ఎవరుంటారు? ఓ పరమేశ్వరా, నీవు దీనులను రక్షించే ప్రభువి, రక్షకుడివి. అలాగే నేను దీనులందరిలోనూ అతి దీనుడను. నన్ను రక్షించే దీనబంధువు నీవే. నీవు రక్షించే అతి దీనుడను నేనే. దీనికన్నా నీకు నాకు మధ్య మించిన బంధుత్వం ఏముంటుంది? అయినా సమస్త లోకానికి మీరు ఆది దంపతులు, అలాగే సమస్త జగత్తుకి మీరే తల్లిదండ్రులు. ఈ విధంగా కూడా నీకు నాకు మధ్య బంధుత్వం ఉంది కదా. ఈ సమస్త జగత్తులో దీనుడంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే. ఈ లోకంలో నేనే అతి దీనుడను. అందుకని నాలాంటి దీనులను రక్షించి దీనబంధువు నీవే. నువ్వు ఈ సమస్త లోకాలన్నింటినీ రక్షించే లోకబంధువ్వి, అలాగే దీనులైన వారిని రక్షించే దీనబంధువ్వి. ఎవరు కష్టాల్లో ఉన్నా కానీ రక్షించడం నీ ధర్మం కదా. ఎందుకంటే నువ్వు ఈ సమస్త జగత్తుకి తండ్రివి కదా. అలా అనుకున్నా కానీ నీకు నాకు మధ్య బంధుత్వం ఉంది. ఈ బంధు మర్యాద కోసమైనా నువ్వు నన్ను రక్షించాలి, కాపాడాలి. నువ్వు ధర్మశాస్త్రాలను సరిగ్గా పాటించలేదు, ఉల్లంఘించావు, నువ్వు అపరాధం చేశావు, నిన్ను నేను ఎలా రక్షిస్తానంటావేమో. నేను నీకు బంధువుని. బంధువులను రక్షించడం అన్నది బంధు మర్యాద కదా. అయినా నీకు అన్ని శాస్త్రాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్నీ తెలుసు. ప్రత్యేకించి నీకు నేనేమీ చెప్పక్కర్లేదు. చెప్తే ఎలా ఉంటుందో తెలుసా పరమశివ? తాతకి దగ్గులు నేర్పినట్టుంటుంది. నీకేదైనా చెప్తేను. ఈ సమస్త శాస్త్రాలు నీకే తెలుసు, ఎందుకంటే ఆ శాస్త్రాలన్నీ నువ్వే రచించావు కదా. నీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. ఓ మాట నీ చెవిని వేద్దామని చెప్పి నీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈ సమస్త లోకాల్లో నువ్వు ఎన్నో పనులు చెక్కబట్టాలి. క్షీరసాగరాన్ని మధించేటప్పుడు విషం వచ్చింది కదా, మరి ఆ విషాన్ని తాగాలి. ఇలాగే ఎక్కడో ఎవరో ఏదో చెప్తారు, మళ్ళీ నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళ కష్టాలను తీర్చాలి. ఇవన్నీ నీకు వాటే కదా పరమశివ. నీ సంకల్పం లేనిదే సూర్యోదయం కాదు, చంద్రోదయం అవ్వదు. క్షణం తీరిక లేని పనులతోటి ఏమరపాటుగా ఉంటావేమోనని, ఎందుకైనా మంచిదని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, ఏమనుకోకు.
ఈ లోకంలో కొన్ని ధర్మాలనే ఉన్నాయి కదా, లోక సహజంగా కొన్ని ధర్మాలు మనం పాటిస్తూ ఉంటాం కదా, అందులో ఉన్నదే బంధు మర్యాద అనేది, అంటే బంధుప్రీతి అన్నమాట. నీ చుట్టూ బోళ్ళు మంది గణాలు ఉంటారు కదా, ప్రమద గణాలు, వాళ్ళు వీళ్ళు అంటూను. మరి వాళ్ళందరినీ వారికి ఏదైనా ఆపద వచ్చిందనుకో నువ్వే రక్షిస్తావు కదా, అలాంటి బంధుప్రీతి నీకు ఎక్కువ కదా. ఆ బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకునైనా నువ్వు నన్ను రక్షించాలి. ఓ మానవుడా, నువ్వు తప్పులు చేశావు, నీ కర్మ నీదే అనుభవించి అంటావేమో. అలా అనడానికి వీల్లేదు. ఎందుకంటే మేము తప్పులు చేసినా కానీ మమ్మల్ని సరిదిద్దే బాధ్యత భగవంతుడు అయిన నీదే. భక్తులు తెలియక పొరపాట్లు చేశారనుకో అది భగవంతుడే రక్షించాలి. ఆ భగవంతుడే మమ్మల్ని శిక్షించి ఆ కష్టం నుంచి కాపాడాలి. అందుకని నన్ను నువ్వే రక్షించాలి. ఎందుకంటే ఈ సమస్త జగత్తుకి తండ్రివి నీవే, తల్లివి నీవే. నేను పూజించే, ధ్యానించే, అర్చించే, ఆరాధించే దైవం కూడా నీవే కదా. అందుకనన్నా నువ్వు నన్ను రక్షించాలి. పిల్లలు తప్పు చేశారనుకో వారిని కఠినంగా దండించిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు? నాయనా ఇలా ఎప్పుడూ చేయకు అని చెప్పి నచ్చచెప్పి ప్రేమగా గుండెలకు హత్తుకుంటారు కదా. అలాంటిదే నీకు నాకు ఉన్న బంధుత్వం. అలాగే భగవంతుడికి భక్తుడికి ఉన్న మధ్య బంధం కూడా ఉంది. అందువల్ల నీకు తండ్రిగా బాధ్యత ఉంది, భగవంతుడిగా బంధము ఉంది. ఈ బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకునైనా నువ్వు నన్ను రక్షించాలి. నీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఉదాహరణ చెప్తాను విను. పిల్లలకి మనం పెళ్లి చేయాలనుకుంటామనుకో పెళ్లి సంబంధాలు చూస్తాం. బయట సంబంధాల కన్నా ఇంట్లో వరుస కలిసే వాటికే ప్రాముఖ్యతనిస్తాం కదా. మనకి బంధువులు ఎవరున్నారా అని ఆరా తీస్తాం. బీరకాయ పీచు సంబంధాలైనా పర్వాలేదు అని చెప్పి మనం బంధుత్వానికే ప్రాధాన్యతనిస్తాము. ఎందుకంటే బయట సంబంధాల కన్నా మన ఇంట్లో మన వాళ్ళకి సంబంధం చేస్తే మన పిల్లలు సంతోషంగా ఉంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారని కదా భావిస్తాము. అలాగే ఉద్యోగాలైనా అంతే. ఆ ఉద్యోగాలు మన బంధువుల్లో ఎవరు కష్టాల్లో ఉన్నారో అని చెప్పి గుర్తు తెచ్చుకుని మరీ వాళ్ళకి ఇస్తాము. వారికి ఒకవేళ ఆ అర్హత తక్కువ ఉన్నా కానీ పోన్లే మనవాడే కదా, నెమ్మదిగా నేర్చుకుంటాడులే అని చెప్పని మనకు మనమే సర్దుబాటు చేసుకుంటాము. అలాగే ఆ ఉద్యోగాన్ని ఆ బంధువులకి ఇస్తాం కదా. ఇదే కదా బంధు మర్యాద అంటే, బంధుప్రీతి అంటే ఇదే కదా. లోకంలో అంతా ఇలాగే జరుగుతోంది పరమేశ్వరా. చూసావా నీకు ఎన్ని ఉదాహరణలు చెప్పానో. ఈ ఉదాహరణలు బట్టైనా లోక వ్యవహారాన్ని బట్టైనా నువ్వు నాకు సాయం చేయాలి. ఎందుకంటే నేను దీనులలో అతి దీనుడను. నాలాంటి దీనులను రక్షించే దీనబంధువు నీవు. అందుకని చెప్పి నువ్వు నాకు సాయం చేయాలి. నువ్వు నాకు సాయం చేస్తే సరే, లేకపోతే నీవు దీనబంధువు అన్న పదానికి మచ్చ వస్తుంది. నీ పేరుకే మచ్చ వచ్చేస్తుంది, జాగ్రత్త. పేరుకే గొప్పలు కానీ ఆయనకంత శక్తి లేదండి అంటారు. ఇంకా చాలా మాటలు అంటారు తెలుసా. అయిన వాళ్ళు కాకులు, కాని వాళ్ళు కంచాలు పెట్టే మనస్తత్వం అయింది, కబుర్లే కానీ చేతలు ఏమీ లేవండి అంటూ నిన్ను నిష్ఠూరు మారుతారు. అందుకని మన చుట్టరికాన్ని దృష్టిలో పెట్టుకునైనా నువ్వు నన్ను రక్షించాలి. అలాగే నీకు ఇలాంటి మాటలన్నీ ఇష్టం ఉండదు కదా. నిన్ను ఎవరైనా చులకం చేస్తే మరి నువ్వు నాకు సాయం చేయలేదనుకో వాళ్ళందరూ నిన్నే నిష్ఠూరు మారుతారు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకునైనా నువ్వు నాకు సహాయం చేయాలి. ఓ పరమేశ్వర, నీకు ఇంకో రహస్యం చెప్తా విను. నువ్వు నా కోసం కాకపోయినా నీవు దీనబంధువు కదా. అందుకని నీ పేరు నిలబెట్టుకోవడం కోసమైనా నన్ను రక్షించాలి. నాలాంటి దీనులను నువ్వు రక్షించావనుకో పాపం చాలా మంచివాడండి అంటూ నీ పేరు ఇంకా బాగా పెరుగుతుంది. నీకు మంచి పేరు రావడమే కాదు పరమేశ్వర, పాపం ఆయన దీనబంధువు, దీనులను రక్షిస్తాడు, చాలా మంచివాడని చెప్పి నీకు కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి. ఇప్పుడు నువ్వు నన్ను రక్షించలేదనుకో నీ పేరు ప్రతిష్టలకి మచ్చొస్తుంది. అప్పుడంటే క్షీరసాగరాన్ని మదించావు కాబట్టి, అలా వచ్చినప్పుడు విషాన్ని నువ్వు తాగి ఆ సమస్త లోకాల్ని నువ్వు రక్షించావు కాబట్టి నీకు లోకరక్షకుడు, దీనబంధువు అనే మంచి పేర్లు వచ్చాయి. ఇప్పుడు ఆ పేర్లన్నిటికీ మచ్చొస్తుంది. నీ బిరుదుల ప్రవాహానికి ఆటంకం వస్తుంది. చూసుకో, అంత కష్టపడి తెచ్చుకున్న పేరుకి కళంకం తెచ్చుకుంటావా, నీ బిరుదుల ప్రవాహానికి ఆటంకం తెచ్చుకుంటావా? అందుకని చెప్పి నువ్వు నన్ను రక్షించాలి. నీకు నాకు బంధు మర్యాద అనేది ఉంది కదా. నేను నీకు బంధువుని కదా, నువ్వు దీనబంధువువి, నేనేమో దీనులలో దీనుడిని. నాలాంటి దీనులను రక్షించే దీనబంధువు నువ్వు. అందుకని చెప్పి నువ్వు నన్ను రక్షించాలి. కనీసం లోక మర్యాద కోసమన్నా బంధుప్రీతి కోసమన్నా రక్షించాలి అంటూ ఆది శంకరాచార్యులు వారు చాలా గడుసుగా తెలివిగా ఆ పరమేశ్వరుడికి విన్నవించారు. ధర్మశాస్త్రాలు ఏమని తెలియచేస్తున్నాయంటే, దగ్గర వారిని కాదని మునీశ్వరులకి, సాధువులకి నమస్కారం చేసినా, సహాయం చేసినా అది వ్యర్థమే అని తెలియచేస్తున్నాయి.
అసహాయులను, దుఃఖితులను, ఆపదలో ఉన్నవారిని మనము తప్పనిసరిగా కాపాడాలి. లేకపోతే వారు బంధువులే కాదు. ఎవరైతే ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారో వారే నిజమైన బంధువులు. అలాగే ఇరుగు పొరుగు వారికి సైతం మనం సహాయం చేయాలి. దగ్గర వారిని కాదని మునీశ్వరులకి, సాధువులకి చేసినా కానీ వ్యర్థమే కదా. అందువల్ల మనము తప్పనిసరిగా బంధుత్వాన్ని, బంధు మర్యాదని పాటించాలి అంటూ శంకరాచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు. దీన్ని బట్టి మనమందరము కూడా బంధు మర్యాదను పాటించి ఎవరైతే ఆపదలో ఉన్నారో అలాగే మన చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారికి కూడా సహాయం చేయడానికి ప్రయత్నిద్దాము. ఈ శ్లోకం ద్వారా శంకరాచార్యులు వారు మనకి ఒక మంచి విషయాన్ని తెలియజేశారు. బంధు మర్యాదను పాటించండి, బంధుప్రీతితోటి ఆపదలో ఉన్న వారికి, మన చుట్టుపక్కల ఉన్న వారికి సహాయం చేయమని. వీలైతే మనం సహాయం చేయడానికి ప్రయత్నిద్దాం.